బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీడీపీ గాని జనసేన అలయన్స్ రావాలండి. ఎందుకంటే ప్రస్తుతానికైతే డెవలప్మెంట్ ఏం లేదు కంట్రీలో, స్టేట్ లో. ఖచ్చితంగా సో ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఏమనిపిస్తుంది? ఎక్కడ మంచి రిమార్క్స్ అయితే లేవు, అంత నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. సో ఎమ్మెల్యే వాళ్ళని మార్చడం జరుగుతుంది, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని. మరి మార్చడం వల్ల ఏదైనా ముందంజలోకి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వస్తుంది. అంటే జగన్ గారు డౌటేనండి సార్, రారు కష్టం. సో చెల్లె షర్మిలనే వ్యతిరేకత చూపిస్తుంది కదా, దాని వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మరి పార్టీకి? గ్యారెంటీగా. సో కాంగ్రెస్ కూడా అలయన్స్ తో రావచ్చు మన టీడీపీతో అంటున్నారు, మరి వచ్చే అవకాశం ఉందా? వైఎస్ఆర్ సీట్ కాకుండా మిగతా పార్టీలన్నీ అలయన్స్ అవుతాయి, అందరికీ మంచి రిజల్ట్ వస్తుంది సార్. సో సింహం సింగిల్ గా వస్తది, అందుకనే మేము సింగిల్ గా వస్తున్నామని జగన్ గారు అంటున్నారు కదా. ఇది ఏవో మాటలు చెప్తారులే, మాటలకే ఉంది. డెవలప్మెంట్ కావాలి, స్టేట్ డెవలప్మెంట్ కావాలి. ఇవన్నీ ఎందుకు, ఈ స్టోరీలు, ఈ కథలు ఎందుకు? గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ కోసం పెట్టుబడులు ఎంతవరకు తెచ్చారు అనుకోవచ్చు? అసలు ఆయన గురించి అసలు ఏమి ఒక్క పాజిటివ్ టాక్ లేదు, పాజిటివ్ ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఐటీ సెక్టర్ ఏ మేరకు డెవలప్మెంట్ అవుతుంది అని అనుకోవచ్చు? ఐటీ సెక్టార్ కి చంద్రబాబు నాయుడు చేసింది చాలా మేజర్, ఇంకా ఎవరు చేయలేదు. ఆల్మోస్ట్ త్రూ కంట్రీ ఈజ్ ద బెస్ట్. సో ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్టయితే మనకి నారా లోకేష్ గారిని యుఎస్ లో అరెస్ట్ చేశారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సో అలా దాంట్లో ఎంతవరకు నిజం ఉందండి? టెంపరీగా జరుగుతుంటాయండి, అదే ఒకటే ఉండదు. సో చాలా రాజకీయ కక్షలతో చేస్తుంటారు, బట్ ఏమేమి వర్కౌట్ కావు. ఇవాళ బయటకు వస్తాయి. మన చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు కదా, నేనే టీడీపీ వాడిని కాదు, బట్ స్టేట్ డెవలప్మెంట్ చూసి మాట్లాడుతున్నాను. చాలా ధీమాగా జగన్ వై నాట్ 175 అంటున్నారు, మరి 175 కి 175 అవకాశం ఉందా ఏమైనా? ఖచ్చితంగా రావు, ప్రతిపక్షంలో ఉంటారు అంతే. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం.